బ్రదర్ జోసెఫ్ తంబి గారి ఈ గృహం నందే బ్రదర్ జోసెఫ్ తంబి గారు 1937 సంవత్సరం 37 నుండి 1945 జనవరి 15 తారీఖు వరకు నివసించిరి. ఈ గృహం నందే ప్రతి శుక్రవారము పంచగాయములు పొందేవారు. ఈ పవిత్ర స్థలమునందు తంబి గారు తన స్వహస్తాలతో నిర్మించిన పీఠము దగ్గర ఎన్నో గంటలు మోకరిల్లి ప్రార్థించేవారు. ఈ పవిత్ర స్థలమందు పవిత్రులను కాపాడండి. ఆయన మోకరించి ప్రార్థించిన పీఠం అండి ఇది. ఆయన వచ్చేటప్పుడు తీసుకొచ్చిన స్వరూపం అంటండి. తంబి గారు తనతో పాటు తీసుకొచ్చిన పునీత ఫ్రాన్సిస్ గారి స్వరూపం. వత్త ఈ స్వరూపాన్ని తీసుకొని సవతల్లి బాధలు భరించలేక ఈ స్వరూపాన్ని తీసుకొని తన కట్టుకున్న బలిపీఠం ఇది. ఇక్కడే ఉండేవారండి. ఈ బలిపీఠంలోనే ఆయన నివసించారు. వస్తా ఫ్రాన్సిస్ గారి స్వరూపాన్ని తీసుకొచ్చారు, ఏమి తీసుకురాలా. ఈ మట్టితో అద్భుతాలు ఎన్నో జరుగుతాయండి. ఈ మట్టి జ్వరం వచ్చిన వాటర్లో కలుపుకున్న ఇంటి చుట్టూరు జిమ్ముకున్న చాలా మంచిదండి. మహిమ గల జోసెఫ్ తంబి గారు అద్భుతాలు ఎన్నో జరుగుతాయండి. మీరు కూడా రండి. పెద్దవటిపల్లి జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం. ఆయన ఏర్పాటు చేసుకున్న గృహం ఇది. అది బావి. ఆయన వాడే నీళ్ళు ఇక్కడే వాడుకునేవారు అండి. పక్కనే చర్చ్ అన్నమాట. ఇది వెళ్ళే దారి.